హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. కొత్త పింఛన్లకి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్క జిల్లాకు 200 కొత్త పింఛన్లు అనేవి విడుదల చేయబోతున్నట్లయితే సమాచారం అండి. ఈ 200 కొత్త పింఛన్లు ఎప్పుడు విడుదల చేయబోతున్నారు, ఎవరికి విడుదల చేయబోతున్నారు అనేటువంటి సమాచారం తెలియజేస్తాను. అదేవిధంగా స్పోర్ట్స్ పింఛన్లకి సంబంధించి కూడా ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. ఆ సమాచారాన్ని కూడా 1 by 1 అయితే నేను మీకు తెలియజేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే జిల్లాకు 200 కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు జారీ చేసినట్లయితే సమాచారం అండి. పెన్షన్ల మంజూరుపై సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక నిర్ణయం తీసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే వెల్లడించడం జరిగింది. సో ఓకేనా, ఇప్పటి వరకు పెన్షన్ల మంజూరీలో కలెక్టర్లకు విచారణాధికారం లేకపోవడంతో బాధితులకు న్యాయం జరగడం లేదని ఐఏఎస్ కలెక్టర్ల సదస్సులో ఒక ప్రస్తావన రావడం జరిగింది అంటే సమాచారం అండి. సో ఓకేనా, పెన్షన్ లబ్ధిదారులకు న్యాయం జరగడం లేదని ఐఏఎస్ కలెక్టర్ల సదస్సులో ఒక ప్రస్తావన రావడం జరిగింది. ఆ ప్రస్తావన వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే వెంటనే స్పందించడం జరిగిందండి. సో ఓకేనా, ఎవరైతే బాధితులు ఉన్నారో వారందరికీ పెన్షన్లు మంజూరు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు జారీ చేసినట్లయితే సమాచారం. ఒక్కొక్క జిల్లాకు 200 కొత్త పింఛన్లు లెక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 5,600 కొత్త పింఛన్లకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ 200 పింఛన్లు అంటే ఒక్కొక్క జిల్లాకు 200 పింఛన్లు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 5,600 కొత్త పింఛన్లు ఎవరికి ఇవ్వబోతున్నారు అనేటువంటి సమాచారం తెలియజేస్తాను. ముఖ్యంగా చూసుకున్నట్లయితే 3 కేటగిరీ లబ్ధిదారులకు ఈ యొక్క కొత్త పింఛన్లు అనేవి మంజూరు చేయబోతున్నట్లయితే సమాచారం అండి. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు, అదేవిధంగా క్యాన్సర్ రోగులకు మరియు దివ్యాంగులకు, ఈ 3 కేటగిరీ లబ్ధిదారులకు ఈ 200 కొత్త పింఛన్లు అనేవి మంజూరు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు జారీ చేసినట్లయితే సమాచారం అండి. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు కొంత అమౌంట్ ఉంటుంది, అదేవిధంగా క్యాన్సర్ రోగులకు కొంత అమౌంట్ ఉంటుంది, దివ్యాంగులకు మాత్రం 6,000 రూపాయల పెన్షన్ ఇవ్వబోతున్నట్లయితే సమాచారం అండి. క్యాన్సర్ రోగులకు 10,000, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు అంటే మంచానికి పరిమితమైన వారు ఎవరైతే ఉంటారో వారికి మాత్రం 15,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేసినట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, ముఖ్య నిర్ణయం ఏంటంటే పెన్షన్ల మంజూరీపై ఇన్ఛార్జ్ మంత్రి అదేవిధంగా జిల్లా కలెక్టర్ కలిసి నిర్ణయం తీసుకునే వెసులుబాటు కల్పించడం జరిగింది అంటే సమాచారం అండి. రాష్ట్రంలో అంటే అన్ని జిల్లాలో కలిపి 5,600 కొత్త పింఛన్లు అనేవి మంజూరు చేయబోతున్నారు. కాబట్టి ఒక్కొక్క జిల్లాకు ఎవరైతే ఇన్ఛార్జ్ మంత్రి అదేవిధంగా జిల్లా కలెక్టర్ ఉంటారో వాళ్ళే ఎవరు ఈ దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులతో లబ్ధిదారులు ఎవరైతే బాధపడుతున్నారో, అదేవిధంగా క్యాన్సర్ రోగులు, దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో జిల్లా కలెక్టర్లు మరియు ఇన్ఛార్జ్ మంత్రులు వాళ్ళని గుర్తించి వాళ్ళ చేతుల మీదుగా లబ్ధిదారులకు పెన్షన్ అనేది శాంక్షన్ చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు జారీ చేసినట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, ఎవరికి పెన్షన్లు మంజూరు చేయాలి అనేటువంటి వెసులుబాటు మొత్తం ఇన్ఛార్జ్ మంత్రి అదేవిధంగా జిల్లా కలెక్టర్పై ఉంటుంది అంటే సమాచారం. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. బాధితులకు న్యాయం చేకూరేలా ప్రభుత్వం మరో కీలక అడుగు వేసినట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, రాష్ట్ర వ్యాప్తంగా 5,600 కొత్త పింఛన్లు అనేవి ఈ నెలలో లేదా మార్చి నెలలో పంపిణీ చేయబోతున్నట్లయితే సమాచారం అండి. ముందుగా ఈ యొక్క పెన్షన్లు పొందాలంటే అంటే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు అయి ఉండొచ్చు లేదా క్యాన్సర్ రోగులు, దివ్యాంగులు అయి ఉండొచ్చు. ఈ పెన్షన్ పొందాలంటే ఖచ్చితంగా మెడికల్ సర్టిఫికేట్ లేదా సదరం సర్టిఫికేట్ ఉండాల్సి ఉంటుంది అంటే సమాచారం అండి. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు మాత్రం సదరం సర్టిఫికేట్ అదేవిధంగా మెడికల్ సర్టిఫికేట్ ఉంటేనే 15,000 రూపాయల పెన్షన్ పొందేందుకు అర్హత కలిగి ఉంటారు అంటే సమాచారం. దివ్యాంగులకు మాత్రం సదరం సర్టిఫికేట్ అనేది కంపల్సరీ ఉండాలి. అందులో పర్సంటేజ్ అనేది 40% కంటే ఎక్కువ ఉంటేనే వాళ్ళకి పెన్షన్ అమౌంట్ అనేది మంజూరు చేయడం జరుగుతుందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా 6,000 రూపాయల పెన్షన్, అదేవిధంగా 10,000 రూపాయల పెన్షన్, 15,000 రూపాయల పెన్షన్ ఈ 3 కేటగిరీ లబ్ధిదారులకు అందించబోతున్నట్లయితే సమాచారం. త్వరలోనే ఈ కొత్త పెన్షన్లకు దరఖాస్తులను విడుదల చేయడం జరుగుతుంది. దరఖాస్తులు విడుదల చేసిన వెంటనే గ్రామ వార్డ్ సచివాలయంలో రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అంటే ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, కుల ధృవీకరణ పత్రం మరియు సదరం సర్టిఫికేట్, మెడికల్ సర్టిఫికేట్ ఇవి తీసుకెళ్లి దరఖాస్తు ఫామ్ ఫిల్ చేసి మీరు కనుక దరఖాస్తు చేసుకున్నట్లయితే మీ వైకల్యం కనుక ఉన్నట్లయితే వాళ్ళు పరిశీలించిన తర్వాత మీకు ఈ యొక్క కొత్త పెన్షన్లు అనేవి మంజూరు చేయడం జరుగుతుంది. సో ఓకేనా, ఈ విధంగా జిల్లాకు 200 కొత్త పెన్షన్లు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 5,600 కొత్త పెన్షన్లకు సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. సో ఓకేనా,
అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా స్పోర్ట్స్ పింఛన్లకి సంబంధించి కూడా ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భర్త పెన్షన్ తీసుకుంటూ మరణించినట్లయితే భర్త ప్లేస్లో భార్య కనుక ఉన్నట్లయితే సో ఆమెకి వెంటనే పెన్షన్ అనేది మంజూరు చేయడం జరుగుతుందండి. దీన్నే స్పోర్ట్స్ పెన్షన్ అయితే అనడం జరుగుతుంది. ఈ స్పోర్ట్స్ పెన్షన్ దరఖాస్తు అనేవి ప్రతి నెల జరుగుతూ ఉంటాయండి. సో అందులో భాగంగానే ఫిబ్రవరి నెలలో ఎవరైతే స్పోర్ట్స్ పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారో వారు వెంటనే గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి భర్త డెత్ సర్టిఫికేట్, అదేవిధంగా ఆధార్ కార్డ్, పెన్షన్ ఐడి, ఎవరైతే పెన్షన్ పొందాలనుకుంటున్నారో వారి యొక్క ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ తీసుకెళ్ళి దరఖాస్తు ఫామ్ అనేది ఫిల్ చేసి సో మీరైతే పింఛన్లకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మీరు దరఖాస్తు చేసుకున్న తర్వాత ఈ నెల చివరిలో ఆ దరఖాస్తులను పరిశీలించడం జరుగుతుందండి. అంటే 20వ తేదీ నుంచి అంటే దరఖాస్తు పరిశీలించడం జరుగుతుంది. పరిశీలించిన తర్వాత మీరు కనుక అర్హత కలిగి ఉన్నట్లయితే వెంటనే మార్చి నెలలో మీకు 4,000 రూపాయల పెన్షన్ గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది మీ ఇంటి వద్దకే వచ్చి పంపిణీ చేయడం జరుగుతుంది. సో ఓకేనా, ఈ విధంగా స్పోర్ట్స్ పింఛన్లకు సంబంధించి కూడా ఇప్పుడు దరఖాస్తులు అనేవి కొనసాగుతూ ఉన్నాయి గ్రామ వార్డు సచివాలయంలో. వెంటనే మీరు వెళ్ళి సచివాలయంలో దరఖాస్తులు చేసుకోండి. సో ఓకేనా, ఈ విధంగా కొత్త పింఛన్లకు సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. వచ్చిన సమాచారాన్ని 1 by 1 అయితే నేను మీకు తెలియజేశాను అనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మరికొందరికి రికమెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా లైక్ చేసి వెళ్ళండి. అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఫాలో చేయండి. టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు ముందుగా పోస్ట్ చేయడం జరుగుతుంది. మీరు ముందుగా తెలుసుకోవచ్చు. సో ఓకేనా, ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూస్తుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.